వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండో స్థానాలకు భారీగా నామినేషన్లు పడ్డాయి. ఒంటిమిట్ట స్థానానికి టీడీపీ నుంచే 10 మంది నామినేషన్లు వేశారు. జనసేన నుంచి మరో 2 వేశారు. దీంతో కూటమిలో కొట్లాట తారాస్థాయికి చేరింది. ఆ విశేషాలేంటో చూద్దాం. గతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచిన 2 జడ్పీటీసీ స్థానాల్లో వివిధ కారణాలతో మళ్లీ ఉప ఎన్నిక జరుగుతుంది. పులివెందుల జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఒంటిమిట్ట జడ్పీటీసీగా ఉంటూ జడ్పీ చైర్మన్ గా చేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో జడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ 2 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ జిల్లా నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పులివెందుల్లో మరణించిన మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి సతీమణి ఉమాదేవిలు వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. ఇక తెలుగుదేశం నుంచి ఆఖరు నిమిషంలో బీటెక్ రవి సతీమణి లత, ఆయన సోదరుడు జయభరత్ రెడ్డిలు నామినేషన్లు వేశారు. ఒంటిమిట్ట స్థానంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. కూటమి అభ్యర్థిని తేల్చుకోలేక కొమ్ములాటలు కొనసాగుతున్నాయి. దీంతో టీడీపీ నుంచే 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎవరికి వారే నాయకులమంటూ నామినేషన్లు దాఖలు చేయడంతో ఆ పార్టీ తలపట్టుకుంటోంది. మరోవైపు ఈ స్థానం మాకు కావాల్సిందేనంటూ జనసేన నుంచి కూడా 2 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. పరిశీలన, ఉపసంహరణల అనంతరం బరిలో ఎంతమంది నిలుస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించి ప్రజల వద్దకు వెళ్తున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా మేము బరిలో ఉన్నాం అంటూ నామినేషన్లు దాఖలు చేశారు. 2 జడ్పీటీసీలకు ఈ నెల 12న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరుగుతోంది.